సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఈ పక్కన ప్లే అవుతున్న ఈ వీడియోస్ని ఎట్లా చేయాలి ఏందనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా సింపుల్. సో ఇన్ని రోజులు ఇలాంటి వీడియోస్ ఎట్లా చేయాలనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా చాలా సింపుల్గా అయితే చెప్పడం జరుగుతుంది. హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఈ మధ్య కాలంలో ఏ వీడియోస్లలో మినీ ఏచర్ అని చెప్పేసి ఏ వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న మనుషులు పెద్ద వస్తువులని మరి మేకింగ్ చేస్తున్నట్లు రకరకాలుగా అయితే వీడియోస్ అయితే చాలా వైరల్ అయితే అవుతున్నాయి. అలాంటి వీడియోస్ ఎలా చేయాలనేది మనం ఈరోజు అయితే తెలుసుకుంటాం. సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే 100% మీరు కూడా మీకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు. నేను 1-2 ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు అయితే చేసుకున్నట్లయితే 100% మీరైతే చేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ టైప్స్ అయితే మీరైతే చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. సో మనం ఇక లేట్ చేయకుండా ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనం దీంట్లో ChatGPTలోకి అయితే వెళ్దాం. సో నేను ఒక ఇమేజ్ని అయితే ChatGPTలో అయితే నేను జనరేట్ చేసుకుంటున్నాను. సో ChatGPTలో కూడా చాలా అద్భుతమైన ఇమేజ్ని అయితే మనకు ChatGPT ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను మనకు ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకొని ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ని రెడీ చేసుకొని నోట్ప్యాడ్లో సేవ్ చేసుకున్నా. ఆ నోట్ప్యాడ్లో సేవ్ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఒక ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేస్తాను. సో మీరు కూడా నేనైతే ప్రాంప్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నా. సేమ్ మీరు కూడా ఈ విధంగా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నట్లయితే 100% అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. IPL 2025కి సంబంధించి కప్పు ఏదైతే ఉందో ఆ కప్పుని మేకింగ్ చేయమని చెప్పేసి ChatGPTని అడగడం జరిగింది. దానికి గాను నేను ఇక్కడ గివ్ మీ 8K అల్ట్రా ఇమేజ్ అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఒక లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకు 3 to 5 minutes అయితే పడుతుంది. ఎందుకంటే చాలా రిజల్యూషన్ హై క్వాలిటీలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు ఇమేజ్ జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక 5 minutes వరకు వెయిట్ చేసిన తర్వాత ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని మళ్ళీ మన వీడియో రూపంలో ఎట్లా మనం జనరేట్ చేయాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో అయితే తెలుసుకుందాం. సో నేనైతే స్కిప్ చేస్తున్నా. స్కిప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న 2 lines అయితే ఉన్నాయి కదా, లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ లైబ్రరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లైబ్రరీ ఆప్షన్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఏదైతే ఇమేజ్ని జనరేట్ చేయమని చెప్పేసి ChatGPTని అడగడం జరిగిందో ఆ ఇమేజ్ ఈ లైబ్రరీలో అయితే ఆల్రెడీ సేవ్ అయ్యి అయితే ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మార్నింగ్ చేసినాను కాబట్టి ఆ ఇమేజ్ అయితే నేను ఈ విధంగా ఉంది. ఈ విధంగా వచ్చిన ఇమేజ్ని మనకు రైట్ సైడ్లో పైన డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా నేను ఒక గోల్డ్ రింగు అలాగే మొబైల్కి సంబంధించి ప్రాంప్ట్ని ఇచ్చి ఇమేజ్ని జనరేట్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ మనం IPL కప్పు ఎట్లయితే సో టెక్స్ట్ని ఇచ్చి ఇమేజ్ని ఏ విధంగా అయితే జనరేట్ చేసుకున్నామో మిగిలిన వాటిని కూడా మీరైతే ఆ విధంగా జనరేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే నేను సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ ఇమేజ్ని ఎక్కడ జనరేట్ చేయాలంటే నేనైతే చెప్తాను. గూగుల్ AI స్టూడియో. సో గూగుల్ AI స్టూడియోలో మనం ఆ ఇమేజ్ని వీడియో రూపంలో అయితే జనరేట్ అయితే చేసుకుందాం. సో ఈ గూగుల్ AI స్టూడియో కూడా మనం గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ గూగుల్ AI స్టూడియోలో కూడా లిమిటెడ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి రోజుకు, దాని తగ్గట్టు అయితే మనం చేసుకోవాలి. ఆల్రెడీ నేను మార్నింగ్ చేశాను కాబట్టి నాకు లిమిట్ అయితే అయిపోతుంది. నేను మళ్ళీ ఇంకొక మెయిల్ ID ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని చెప్పేసి ఉన్నది. సైన్ ఇన్ టు గూగుల్ AI స్టూడియో అని అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ మనం గూగుల్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనమైతే మరి ఆ ఇమేజ్ని జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 lines కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరేట్ మీడియా అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది.
మనం వీడియో జనరేట్ చేసుకోవాలి కాబట్టి విఈఓ అని చెప్పేసి ఇక్కడ 4th ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం యూట్యూబ్ చేసినట్లయితే 16:9 ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ మరి షార్ట్ వీడియో చేయాలనుకుంటే 9:16లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా అయితే 16:9 అయితే వస్తుంది. నేను షార్ట్ వీడియో చూపెడుతున్నాను కాబట్టి 9:16 అయితే నేను సెట్ చేసుకున్నాను. అలాగే వీడియో డ్యూరేషన్ వచ్చేసి 8 సెకండ్స్, ఫ్రేమ్ రేటు 24 FPS అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజల్యూషన్ వచ్చేసి 720. ఇక మనం ఎక్కడ కూడా ఏమీ చేయాల్సిన చేంజ్ అవసరం లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రిజల్ట్ కూడా ఉన్నది. మనం 2 అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నాకు 1 కావాలి కాబట్టి 1 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నా ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో అప్లోడ్ ఇమేజ్, ఫోటో లైబ్రరీ, మనం ఐపీఎల్కి సంబంధించిన కప్పు కాబట్టి ఈ కప్పుని మనం అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్, ఇంతకుముందు నోట్ ప్యాడ్లో ఏదైతే ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నామో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో యారో గుర్తుంది కదా, జనరేట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మిగిలిన ఇమేజ్లు కూడా మీరు ఈ విధంగానైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షార్ట్ వీడియోని మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసినట్లయితే చాలా తక్కువ టైంలోనే ఛానల్ అనేది మరి మిలియన్స్లోకి వెళ్ళి సబ్స్క్రైబర్స్ గ్రోతింగ్ కూడా పెరుగుతుంది. చాలామంది ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఛానల్ గ్రోతింగ్ అయితే ఎక్కువ తొందరలో రీచ్ అయితే అవుతుంది. సో మీరు ఈ విధంగా అయితే ట్రై చేసినట్టయితే యూట్యూబ్లో మంచి ఫాలోవర్స్ని అయితే మీరు గెయిన్ అయితే చేయొచ్చు. సో మనం ఒక 1 మినిట్ లోపే ఇమేజ్ వీడియో రూపంలో అయితే జనరేట్ అవుతుంది. గూగుల్ AI స్టూడియోలో మనకు అద్భుతంగా వీడియోని అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా 720p 8 సెకండ్స్ వరకు అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చింది గూగుల్ AI స్టూడియోలో ఈ ఆప్షన్ అయితే. సో ఫ్రెండ్స్, మిగతా వీడియోలు కూడా మీరైతే చేసుకోండి. నేనైతే ఒక డెమో అయితే చూపెట్టడం జరిగింది. సో ఈ వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ ఒకసారి మనం ప్లే చేసి అయితే చూద్దాం ఎట్లా వచ్చింది ఏందన్నది. సో చూస్తున్నారు కదా, మనం ప్రాంప్ట్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా మనకు ఈ వీడియో అనేది జనరేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ వీడియోని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో కింద కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన వీడియోలు కూడా మీరైతే చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎట్లా అనిపించిందో, మీకు నచ్చలేదా, అసలు ఎట్లా అనిపించింది ఏందనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మిగిలిన గోల్డ్కు రింగ్ కానీ అలాగే మొబైల్కి సంబంధించిన స్క్రిప్ట్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే చేసేసుకోండి. గోల్డ్ రింగ్ కానీ అలాగే మొబైల్ వీడియో ఎట్లా వచ్చిందో అది కూడా మీరైతే చూడండి ఎండింగ్లో.